'ఆది సాయి కుమార్' కెరియర్ స్టార్టింగ్‌లోనే 'ప్రేమ కావాలి', 'లవ్లీ' వంటి సినిమాలతో యూత్‌కి బాగా దగ్గరైన, ఆ తర్వాత దాదాపు 20 సినిమాలు వరుసగా ఫ్లాపులు తగిలి, తన కెరియర్ ఏమవుతుందో అనే సందిగ్ధంలో 'శంబాల' అనే మూవీతో డిసెంబర్ 25న మన ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా ట్రైలర్ చూసాక నాకు ఒక్కటే అనిపించింది. ఇది జస్ట్ హర్రర్ సినిమా గాదు. అలాగని జస్ట్ మైథాలజీ కూడా గాదు. 'శంబాల' అనేది మన నమ్మకాలు ఎంత డేంజరస్ అవుతాయో చూపించే సినిమా. హాయ్ గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ది మహేష్ షో. ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నది ఆది సాయి కుమార్ నటించిన 'శంబాల' సినిమా ఎలా ఉండబోతుంది. 2 ట్రైలర్ రిలీజ్ చేశారు. ఆ 2 ట్రైలర్స్‌ని చూసాక సినిమా ఎలా ఉండబోతుంది అనే నా ప్రిడిక్షన్‌ని మీకు అందిస్తున్నాను. వీడియో ఎండ్ వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు గనక ఇంకా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నా. ట్రైలర్ మొత్తం చూస్తే ఒక విషయం బాగా అర్థమవుతుంది. 'శంబాల' అనేది ఒక ఊరు కాదు. అది ఒక రహస్యం, ఒక నమ్మకం, ఒక పవర్ సెంటర్. అక్కడికి ఎవరు పడితే వారు వెళ్ళలేరు. ఎవరైతే పిలువబడతారో వాళ్ళే వెళ్తారు. సినిమా మొత్తం ఈ ప్రశ్న చుట్టూనే తిరుగుతుంది. 'శంబాల' నిజంగా పవిత్రమైనదా? లేదా మనుషులు సృష్టించిన భయంకరమైన అబద్ధమా? ట్రైలర్‌లో ఆది క్యారెక్టర్‌ని గమనిస్తే అతను హీరోలా ఎంటర్ అవ్వడు. ఒక నార్మల్ లైఫ్. కానీ వరుసగా జరుగుతున్న వింత సంఘటనలు అతన్ని నెమ్మదిగా 'శంబాల' వైపు లాగుతాయి. అతనికి తెలియని విషయం ఏంటంటే 'శంబాల'తో అతని పుట్టుకకి లింక్ ఉంటుంది. అతని రక్తంలోనే ఆ రహస్యం ఉంది. సినిమాలో అతని జర్నీ చూస్తే తాను తప్పించుకోవాలనుకుంటున్న దారే తన నిజమైన డెస్టినీ అని. ఫిమేల్ క్యారెక్టర్స్‌ని చూపిచ్చారు. హీరోయిన్ క్యారెక్టర్‌ని చూస్తే ఏదో లవ్ స్టోరీ గురించి పెట్టాలని గాదు. ఒక క్యారెక్టర్ శంబాల దారి చూపిస్తుంది. ఇంకొక క్యారెక్టర్ దాన్ని ప్రమాదాన్ని హెచ్చరిస్తుంది. వాళ్ళిద్దరి మధ్యలోనే హీరో ఇరుక్కుంటాడు. అంటే ఈ సినిమాలో నిజం ఎప్పుడు డైరెక్ట్‌గా చెప్పరు. సూచనలుగా, చూపులతో, సైలెన్స్‌లో చెప్తారు. ట్రైలర్‌లో కనిపించిన రక్తం, మంత్రాలు, గుర్తులు, మాసిన మొఖాలు ఇవన్నీ చెప్తున్న విషయం ఒకటే. శంబాల ఒక పవర్. ఆ పవర్‌ని కాపాడేవాళ్ళు ఒక కల్ట్. వాళ్ళ నమ్మకం ఏంటంటే ఈ పవర్ అందరికీ రాదు, ఎంచుకున్న వాళ్ళకే అని. ఇక్కడే సినిమా మోరల్ స్టార్ట్ అవుతుంది. నమ్మకం పేరుతో జరిగే హింస ఎంత డేంజరస్ అన్నది. సో ట్రైలర్ అయితే మంచి ఇంప్రెషన్ కలిగించింది. సినిమా ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటీని అయితే కలిగించింది. మన ప్రిడిక్షన్ ఇలా ఉంటుందని గాదు. ఏదైనా జరగొచ్చు. ఎంత మిస్టీరియస్‌గానే ఉండొచ్చు సినిమా. సినిమాపై అయితే మూవీ టీమ్ మొత్తం ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. ఐ యామ్ ఆల్సో ఈగర్‌లీ వెయిటింగ్ ఫర్ డిసెంబర్ 25. ట్రైలర్‌లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చూస్తే హర్రర్ కోసం గాదు, మైండ్‌లో అసహజమైన టెన్షన్ క్రియేట్ చేయడానికి అన్నట్టుంది. విజువల్స్ కూడా అలానే. చీకటి, క్లోజ్ ఫ్రేమ్స్, ఊపిరాడనివ్వని యాంగిల్స్. సినిమా మొత్తం ఒక అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. నా అంచనా ప్రకారం ఫస్ట్ హాఫ్ మిస్టరీ బిల్డప్, హీరో లైఫ్‌లో వచ్చే డిస్టర్బెన్సెస్. సెకండ్ హాఫ్‌లో శంబాల నిజం బయటపడటం, కల్ట్ ఫేస్ రివీల్ చేయడం, హీరో డెస్టినీ అంగీకరించడం లేదా తిరస్కరించడం ఏదైనా గావచ్చు. క్లైమాక్స్ విజయం కాదు, ఓటమి కాదు. ఒక షాకింగ్ రియలైజేషన్ అయితే ఉంటుందనుకుంటున్నా. గుర్తుపెట్టుకోండి, 'శంబాల' అనేది మాస్ ఎంటర్‌టైనర్ కాదు. అలాగని ఈజీ సినిమా కాదు. ఇది ఒక డార్క్, స్లో బర్న్, థాట్ ప్రొవోకింగ్ థ్రిల్లర్. ఒక్కసారి చూసి మర్చిపోయే సినిమా అయితే కాదు. ఐ హోప్ థట్ ఈ సినిమాతో అయినా సరే ఆది సాయి కుమార్ గారు హిట్ కొడతారని అనుకుంటున్నా. సినిమా రిలీజ్ అయ్యాక చూద్దాం మరి. మీరేమనుకుంటున్నారు? ఈ సినిమా నుంచి మీరు ఏం ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? 'శంబాల' పవర్ దేని గురించి? మంచిదా? చెడ్డదా? కామెంట్స్‌లో మీ థియరీ చెప్పండి. ఇలాంటి డీప్ మూవీ స్టోరీ అనాలిసిస్ కోసం ది మహేష్ షో ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తాను. థాంక్ యూ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ మహేష్ సైనింగ్ ఆఫ్. జై హింద్.